అందరికీ నమస్కారం. రోజుకో మాటకు స్వాగతం. ఎన్నోసార్లు అబద్ధం చెప్తుంటాం కదా. నేను కూడా ఎన్నోసార్లు అబద్ధం చెప్పాను. అవి కొన్నిసార్లు నిజం కూడా అయ్యావి. జగద్గురు బసవేశ్వర అని అందరు వినింటారు కదా. ఒకసారి వాళ్ళ ఇంటికి ఇద్దరు దొంగలు వెళ్ళింటారు. ఆ విషయం అందరికి తెలుస్తుంది. దొంగలు పడ్డారు అని వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఆ మాటలు ఇద్దరు దొంగ వాళ్ళు వింటారు. అయ్యో, మేము ఇప్పుడు ఇక్కడ అందరూ దొంగలు పడ్డారని వాళ్ళకి తెలిసిపోయింది, మమ్మల్ని వెతుకుతున్నారు, మేము దొరికితే ఎట్లా అని అడుగుతాడు. ఇంకో దొంగోడు ఏం చెప్తాడు, ఇంతమంది ఇక్కడ శివశరణులు ఉండారు, అందరూ వాళ్ళలో మేము కూడా శివశరణ అని చెప్పేస్తే అయిపోయాయి కదా అని అంటాడు. అయ్యి, మేము అలా అబద్ధం చెప్తే అందరి వద్ద లింగం కాయ కట్టుకుని ఉంటారు గొంతులో, మా దగ్గర అది లేదు కదా, ఎలా మరి మమ్మల్ని గుర్తుపెడతారు అని ఇంకొక ఆయన చెప్తాడు. అక్కడ వంట చేయడానికి అన్ని కాయగూరలు వేసింటారు, అందులో వంకాయలు అన్ని పెట్టింటారు. చిన్న చిన్న 2 వంకాయలు తీసుకుంటారు. తీసుకొని వాళ్ళ కట్టుకున్న పంచె కొద్దిగా సింపేసి అందులో వంకాయ పెట్టి ముడి వేసుకుని గొంతులో వేసేసుకుంటారు లింగంకాయ లాగా. ఇంకా ఇప్పుడు వెతికినా ఇది లింగంకాయ అని చెప్తే అయిపోయా అని అందరూ చెక్ చేసుకుంటా వస్తప్పుడు వీళ్ళది వస్తుంది. వీళ్ళు వచ్చినప్పుడు వాడు అడగకన్నా ముందే మేము కూడా శివశరణులమే, మాకు లింగంకాయ ఉంది చూడండి అని అబద్ధం చెప్పేస్తారు. అప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది, మేము ఏమి అడగలేదు, అయినా మీరు చెప్తున్నారంటే మీరే దొంగళ్ళు అబద్ధం చెప్తున్నారు అంట. అప్పుడు బసవేశ్వరుడు అక్కడే ఉంటాడు కదా, ఆయన వాళ్ళే చెప్తున్నారు కదా అది లింగంకాయని, వదిలేయండి అని చెప్తాడు. లేదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఇప్పి చూస్తాము. చూస్తే నిజంగంటే లింగంకాయ ఏంటదంట. ఏదో అబద్ధం చెప్తే అది నిజం కూడా అయింటది కదా. మన ఉద్దేశం మంచిదైంటే అన్ని మంచి జరుగుతుందని చెప్పి ఈ రోజు మాట ముగిస్తున్నాను. ముందు మాటతో మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం.